సమ్మర్ అంటే చాలు ఇంకా ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసుకుంటారు. కానీ మేమైతే ఇంకా తొందరగానే పెట్టేస్తున్నాము. ఎందుకంటే మా డ్యాడీ వర్క్ చేసిన దగ్గర మామిడికాయ చెట్టు ఉందంట. ఆయన వచ్చిన ప్రతిసారి మామిడికాయలు తెస్తుంటే వాటిని రకరకాలుగా వాడాము. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా పచ్చడి పెట్టేద్దాము, ఎక్కువ కాయలు తెచ్చేసారని చెప్పేసి ఇంకా ఇదైతే స్టార్ట్ చేసామన్నమాట, తురుము పచ్చడి. అయితే నేను లాస్ట్ టైం ముక్క పచ్చడి పెట్టాను లాస్ట్ ఇయర్. అప్పుడు తురుము పచ్చడి కూడా పెట్టాను. కానీ వీడియో తీశాను కానీ నాకు కొంచెం ఒళ్ళు బద్ధకం ఎక్కువ కదా, పోస్ట్ అయితే చేయలేదు. ఇంకా అలా స్కిప్ చేసుకుంటూ వచ్చి 1 ఇయర్ గడిచిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఆ వీడియో తీసేసి ఈ కొత్త వీడియో అయితే పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఆ ముక్క పచ్చడి ఇంకా ఉంది కానీ ఆ తురుము పచ్చడి మాత్రం అయిపోయింది. అంటే చూసుకోండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. అసలు ఈ ముక్కలు కట్ చేయడమే కొంచెం టైం టేకెన్ కానీ రిమైనింగ్ అంతా అసలు డెడ్ ఈజీ అనమాట. మా పాప పడుకొని లేచేసరికి అసలు పచ్చడి అంతా మేము చేసేసుకున్నాము. మళ్ళీ దానికే తెలీదు మా ఇంట్లో ఒక పచ్చడి రెసిపీ పెట్టారని. అంత సింపుల్గా అయితే మేము మొత్తం చేసేసామన్నమాట. అయితే ఇది ఇలా ఒక కంటైనర్లో తీసుకొని ఆయిల్ వేసేసి ఒక 3 డేస్ అయితే వదిలేసేయాలి. ఆఫ్టర్ 3 డేస్ ఎలా ఉంటుందో మరి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. అప్పుడే ఉప్పు కారం అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట మా మమ్మీ చెప్పారు. సో వెయిట్ ఫర్ పార్ట్ 2.